మూడో విడత బీఆర్ఎస్ 1000 మంది ఉద్యోగులను సాగనంపేందుకు రంగం సిద్ధం. అయినా మాదేమీ లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం నాటకాలు. తాజాగా మూడో విడత స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు ప్రతిపాదనలు. ఇప్పటికే 2 దఫాల 1590 మంది ఉద్యోగులు ఇంటికి, మిగిలిన వాళ్ళకి సకాలంలో జీతాలు ఇవ్వకుండా పొమ్మనకుండా పోగా ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ దిశగా మరింత వేగంగా అడుగులు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే కాసులతో బేరం, పదోన్నతులు ఘోరం. ఇంటర్ విద్యలో సీనియర్లకు అన్యాయం, జూనియర్లు అర్హత లేని వారికి అందులో డిఐఈఓలు, ఆర్ఐఓఎస్ల పదోన్నతులు అక్రమాలు, సీనియారిటీ లిస్టులో ముందున్న వాళ్ళని పక్కన పెట్టిన ఆయన. ఇంటర్మీడియట్ విద్యాశాఖలో మరో అక్రమ భాగవతం బయటపడింది. ఇంతకుముందు ఉద్యోగుల సాధారణ బదిలీలు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పట్టణాల్లో పోస్టింగ్లు కట్టబెట్టిన అధికారులు బోర్డు ఆదేశాలు లేకుండా డబ్బులు తీసుకుని గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు చేపట్టారు. తాజాగా సీనియారిటీని కాదని అర్హత లేని వాళ్ళకి జూనియర్లకు పదోన్నతుల ద్వారా స్థాయి బాధ్యతలు కట్టబెట్టడం వివాదాస్పదంగా మారింది. బోర్డు అధికారులు విడుదల చేసిన సీనియారిటీ జాబితాను సైతం పట్టించుకోకుండా అత్యంత జూనియర్లకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు డిఐఈఓ గాను, ప్రాంతీయ తనిఖీ అధికారులు ఆర్ఐఓ గాను పూర్తి అదన బాధ్యతలు కట్టబెట్టడంపై విమర్శలు వెలువెత్తున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. పసుపు